ముందు చే అని పిలవడం వలన ఇతనికి చేగువేరా అనే పేరు స్థిరపడిపోయింది. ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలో చేగువేరా చేసిన యుద్ధంలో గెలిచిన తర్వాత 1959 జనవరిలో క్యూబా ప్రభుత్వాన్ని చేపట్టాడు. చేగువేరాకి ఆ దేశంలో పరిశ్రమల మంత్రిగా బాధ్యతను ఇచ్చాడు. ఆ దేశం యొక్క జాతీయ బ్యాంకు ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ప్రపంచంలోని అనేక ప్రదేశాలలో తిరిగి వచ్చాడు. 1959 జూలైలో ఇండియాకి కూడా చేగువేరా వచ్చి వెళ్లాడు. చాలా దేశాలపైన అమెరికా యొక్క అధికారాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన చేగువేరా పైన అమెరికా కక్షగట్టింది. చేగువేరా చాలా రచనలు కూడా చేశాడు. ఈయన రచనల్లో ఎక్కువగా గొరిల్లా యుద్ధాల గురించి, వారు అనుసరించే పద్ధతుల గురించి, వర్ధమాన దేశాల్లో రైతుల యొక్క విప్లవాల గురించి రాసేవాడు. పేద దేశాల్లో ప్రజల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించడానికి క్యూబాలో అతనికి ఉన్న పెద్ద పదవిని కూడా వదిలి కాస్ట్రో చెప్తున్నా కూడా వినకుండా ఆ దేశం నుండి ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయాడు. ఆ తరువాత కొంతమంది అనుచరులతో ఆఫ్రికాలోని కాంగోలో కొంతకాలం గడిపాడు. ఆ తరువాత అక్కడ కూడా గొరిల్లా పోరాటం